ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అన్నిటిలోంచి కూడా దేవుడు తప్పించి మళ్ళీ మన సజీవుడిగా ఉంచుతున్నాడంటే మన హృదయాంతరంగంలో ఏముందో దేవునికి తెలుసు. కాబట్టి ప్రియులారా, మన తెలిసినటువంటి దేవుని దగ్గర మనం ఏ విధంగా దాచగలమా? నేను కూర్చుండుట నీకు తెలుసు, నేను లేచుట కూడా నీకు తెలుసు. నేను ఆకాశంలో ఉన్నా నీవు నన్ను చూస్తున్నావు, నేను పాతాళంలో ఉన్నా కూడా నీవు నన్ను చూస్తున్నావు. ఎంత గొప్ప మాట అండి. కీర్తనకారుడు అడుగుతున్నాడు, ఎక్కడ దాక్కోగలము? ఎక్కడ కూడా మరి మనము దాక్కోలేము. ఆయన దృష్టి నుంచి మనం తప్పించుకోవటం అనేటటువంటి పని కాదు. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క విషయాన్ని ఇంకొక మాట ఇంకా కిందకి చదువుదామండి. అటువంటి పరిస్థితి మరి మీకు కూడా వస్తుంది అనేటటువంటి విషయాన్ని ప్రియులారా అక్కడ చెప్తున్నాడు. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. మరి ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అన్న విషయం అర్థమవుతుందా? మీరు వెంటనే బైబిల్ తీసి చదవటానికి ఏం చేశారంటే వీళ్ళు వినలేదు. ఆయన అడిగినప్పుడు జవాబు చెప్పలేదు. కాబట్టి దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇప్పుడు కూడా అదే కోపం వస్తుంది. దేవుడు చదవమన్నప్పుడు చదవలేదు, పాడమన్నప్పుడు పాడలేదు, ప్రార్థన చేయమన్నప్పుడు చేయలేదు. ఒకవేళ చేసినా పక్కావిడ కూడా వినపడకుండా చేస్తాం. అప్పుడు దేవుడికి ఏమవుతుంది? కోపం వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. ఆయన చెప్తున్నాడంటే మాట ఏంటంటే, నేను తలుపు వద్ద నిలువబడి నేను తట్టుచున్నాను, నా స్వరము విని ఎవరైతే తలుపు తీస్తారో వారితో నేను, ఆయన నాతో కలిసి వారు కూడా ఏం చేస్తారన్నాడు? భోజనం చేస్తారని చెప్పాడు ప్రియులారా. కాబట్టి ఆయన తలుపు తట్టేటటువంటి సమయం కొరకు మనం ఏం చేయాలండి? ఎదురు చూసేటటువంటి వారముగా ఉండాలి. ఆయన తలుపు తట్టగానే మనం ఏం చేయాలి? తలుపు తీసేటటువంటి వారముగా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? సిద్ధపడి ఉండేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి ఆన్లైన్లో ఏదో బుక్ చేశారు, వాడు ఫోన్ చేస్తాడు, చింతలపల్లిలో ఉన్నానండి, మీ అడ్రస్ ఎక్కడండి అని. వాడు వచ్చేసరికి వాడి మీద త్వరగా వచ్చుచున్నానని చెప్పాడు. వచ్చేటటువంటి దేవుడు ఏమన్నాడు? నేను వచ్చి నీ తలుపు తడతాను అన్నాడు. మరి దేవుడు తలుపు తడతాడని ఎదురు చూసే వారముగానే ఉండాలి. సరే, బాగుంది. ఆయన తలుపు తీసిన తర్వాత, మనం తలుపు తీసిన తర్వాత ఆయన మొట్టమొదటి అడుగు వేయగాలి. మన ఇల్లు ఎలా ఉండాలి? మన హృదయం ఎలా ఉండాలి? మన గృహము ఎలా ఉండాలి? ప్రియులారా, కాబట్టి ఏదైనా చుట్టం వస్తేనే గబగబా ఉన్నటువంటి కూడా ఏదో రకంగా చుట్టేసి పక్కనెట్టేస్తాం ఏదో రకంగా. కాబట్టి అవన్నీ కూడా అప్పటి వరకు అలాగే పడి ఉన్నాయి. ఎవరో ఇది కూడా కళింగల వరకు వచ్చేసాను. మేము చూడటానికి వస్తున్నాం. హృదయంలో ఏ రకమైనటువంటి విధానం కూడా అంటే దేవుడికి వ్యతిరేకమైనది ఏది కూడా మన హృదయంలో ఉండకూడదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను పిలిచి